బావ స్పైసీగా ఏదైనా తినాలనుంది. బయటికెళ్ళి సమోసా తేవా అని అడిగితే, ఆయన సరే అని చెప్పెళ్ళి ఏం తెచ్చాడో చూడండి. స్వీట్ కార్న్ తీసుకొచ్చాడు. నాకు సమోసా కనిపించలేదు. స్వీట్ కార్న్ కనిపించింది. వీటితోటి ఏదో ఒకటి చేసుకోపో అని చెప్పిండు. నువ్వు తేకపోతే నాకు చేత కాదనుకున్నావా ఏంటి? దీంతోనే చేస్తా చూడు అని చెప్పేసి మనం ఇంకా స్టార్ట్ చేసాము. స్వీట్ కార్న్ ని ఒలిచేసుకొని తురిమి పెట్టుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, కారం, ధనియా పౌడర్, చాట్ మసాలా ఇవన్నీ వేసేసి స్టఫింగ్ కోసం కలిపి పక్కన పెట్టేసుకొని మైదా పిండిని తీసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోండి. చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చపాతీ పిండిలాగా ఒత్తేసుకున్న తర్వాత ఎడ్జెస్ కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు లైట్ గా పచ్చిపోయేలాగా కాల్చి పక్కన పెట్టుకోండి. మరో కప్పులోకి 2 స్పూన్స్ మైదా తీసుకొని కొంచెంగా వాటర్ వేసి ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇంకేముంది, వీడియోలో చూపిస్తున్నట్టు సమోసా షేప్ లో చుట్టేసుకొని దాని లోపల స్టఫ్ పెట్టేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాతో అతికిచ్చేయండి. అలానే అన్ని సమోసాలను కూడా సేమ్ అలానే చుట్టేసుకొని అలానే అతికిచ్చేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సమోసాలన్నింటినీ ఆయిల్లో వేసేసి బాగా డీప్ ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక పక్కకు తీసేసుకోండి. ఇంకేముంది, అన్ని సమోసాలని అలానే చుట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక పక్కకు తీసేయడమే. ఇంకా మన వేడి వేడి స్వీట్ కార్న్ సమోసా అయితే రెడీ అయిపోయింది. సౌండ్ చూసారా ఎంత బాగా వస్తుందో. మా తోటికోడలు అయితే టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పింది. మా కన్నయ్యకి కూడా బాగా నచ్చిందంట. వాడికైతే కొంచెం కాలింది. సమోసా తెమ్మంటే తేలేదు కానీ టేస్ట్ చూడమంటే మాత్రం సూపర్ ఉందని చెప్తున్నాడు చూడండి. నీకు చేయటం రాదనుకున్నాను, వచ్చా బాగానే చేసావే అని చెప్పన్నాడు. మనకి రాకుండా ఉంటుందా చెప్పండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.